హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. సెకండ్ ఇన్నింగ్ విత్ నరేష్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వీడియో చేసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. లైక్ చేసి చూస్తే ఇంకా ముందుకెళ్తుంటుంది వీడియో, ఇంకొంతమందికి రీచ్ అవుతుంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఈరోజు సూపర్ సండే. మ్యాచ్ విషయానికి వస్తే 2 మ్యాచ్లు ఉన్నాయి, పెద్ద మ్యాచ్లు. మధ్యాహ్నం మ్యాచ్ 3:30 మ్యాచ్ అయితే కలకత్తా వర్సెస్ లక్నో. రాత్రి మ్యాచ్ ముంబై వర్సెస్ చెన్నై. అన్నీ కూడా స్ట్రాంగ్ టీంలు. రెండు కూడా నువ్వా నేనా అనే పోటీ ఉన్న మ్యాచ్లో ఈరోజు కూడా. మధ్యాహ్నం మ్యాచ్ ప్రివ్యూ చెప్పుకుందాం. ప్రివ్యూ అండ్ అనాలిసిస్. మధ్యాహ్నం కలకత్తా వర్సెస్ లక్నో. కలకత్తా అయితే టాప్లో ఉంది, ఒకటే మ్యాచ్ ఓడిపోయింది. కలకత్తా టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్లో అయితే తెలిసిందే స్ట్రాంగ్ ఉంది. సునీల్ నారాయణ్ పవర్ హిట్టర్గా బాగా ఉపయోగపడుతున్నాడు. తర్వాత రింకు సింగ్, రసెల్, మధ్యలో శ్రేయస్ అయ్యర్, వీళ్ళంతా ఫినిషర్స్గా ఎట్లయినా స్ట్రాంగ్ టీం. లక్నోకి వస్తే కేఎల్ రాహుల్, క్వింటన్ డెకాక్, మరి నికోలస్ పూరన్, స్టోయినిస్ వీళ్ళే ఉన్నారు. బ్యాటింగ్ లైనప్ అయితే కూడా వీళ్ళ కేకేఆర్ దేశ్ చాలా స్ట్రాంగ్ ఉంది. అయినా కూడా ఈరోజు మ్యాచ్కి అయితే సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్ టీంకి ఛాన్స్ ఎక్కువ. కలకత్తా కదా, కలకత్తా గ్రౌండ్లో చేజింగ్ టైంకి ఛాన్స్ ఎక్కువ ఉంది. హోమ్ గ్రౌండ్. టాస్ గెలిచి ఫీల్డింగే తీసుకుంటారు. చేజింగ్ టీంకి ఈరోజు కలకత్తాలో కూడా సేమ్ విన్నింగ్ టీంకి విన్నింగ్ అయితే చేజింగ్కి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈరోజు. మరి రెండు టీంలో కూడా స్పిన్నర్స్ కూడా బాగున్నారు. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి. ఇక్కడ ఎల్ఎస్జీకి వచ్చేసి రవి బిష్ణోయ్, కృణాల్ పాండ్యా అంటే మొన్న బాగానే కొట్టినారు, కానీ రవి బిష్ణోయ్ కూడా కొంచెం ఎఫెక్టివ్ స్పిన్నరే. అయినప్పటికీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రన్స్ కొడతారు. సెకండ్ బ్యాటింగ్ అయితే రన్స్ బాగానే ఈజీ. చేజింగ్కే ఎక్కువ ఎడ్జ్ ఉంది ఈరోజు మ్యాచ్ అయితే. మధ్యాహ్నం మ్యాచ్ ఎవరైనా సరే, రెండు టీంలో ఎవరైనా సరే చేజింగ్కే ఛాన్స్ ఎక్కువ ఉంది. మరి ఇంకో మ్యాచ్, రాత్రి మ్యాచ్ విషయానికి వస్తే చెన్నై అయితే గెలిచి వస్తుంది. ముంబై లైన్గా 2 మ్యాచ్లు భారీగా గెలుస్తుంది. సూర్యకుమార్ వచ్చినాక చాలా స్ట్రాంగ్ అయిపోయింది. బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే బుమ్రా మ్యాచ్ని అటు ఇటు మార్చేస్తున్నాడు. వేరే బౌలర్స్ కంటే కూడా బుమ్రాకి కష్టమే కొంచెం. ఇక్కడ కూడా పతిరణ ఆడతాడా, మరి పతిరణ ఆడితే కూడా కొంచెం స్ట్రాంగ్ వస్తుంది, మరి తెలీదు. మరి రాత్రి టీం డీటెయిల్స్ వచ్చినప్పుడే తెలుస్తుంది. మరి చెన్నై టీం అయితే ముంబై స్ట్రాంగ్ ఉంది చాలా, బ్యాటింగ్లోను బౌలింగ్లోను. చెన్నై కంటే కూడా. చెన్నైలో మళ్ళీ రచిన్ రవీంద్ర, మరి రుతురాజ్ గాయకవాడ్ అయితే టచ్లోకి వచ్చింది మొన్న మ్యాచ్తో. మరి జడేజా, శివన్ దూబే మాత్రం ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అయినప్పటికీ ముంబై గ్రౌండ్లో కూడా ముంబైలో కూడా చేజింగే, సేమ్ చేజింగే. ఈరోజు 2 మ్యాచ్లు కూడా చేజింగ్కే ఎడ్జ్ ఎక్కున్నాయి. ఎవరు టాస్ గెలిచినా ముంబైలో మాత్రం ముంబైకి ఛాన్స్ ఎక్కువ. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీగా కొట్టి పెడతారు, సెకండ్ బ్యాటింగ్ చేసినా చేజింగ్ చేసేస్తారు. మరి ఏమైనా కానీ చెన్నైని కూడా తక్కువ అంచనా వేయద్దు, ధోని టీం కదా. మరి ముంబైలో కూడా చేజింగ్ టీంకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఆ గ్రౌండ్లో చేజింగ్కి ఛాన్స్ ఎక్కువ ఉంది. మరి చూద్దాం, మ్యాచ్ స్టార్ట్ అయినాక మ్యాచ్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఈరోజు 2 మ్యాచ్లో కూడా చేజింగ్ టీంలే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది నా అనాలిసిస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.